ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క జూన్ మాసంలో మనము వివాహము, కుటుంబ జీవితం గురించి అనేక అంశములను మనము ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మన యొక్క అంశం ఏంటంటే కుటుంబంలో ప్రేమ, లవ్ ఇన్ ఫ్యామిలీ. కుటుంబం ఒక ముఖ్యమైనటువంటి విషయమే కాదు, అది ప్రతిదీ. ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, బట్ ఇట్స్ ఎవ్రీథింగ్. కుటుంబమే ప్రియులారా. వివాహం చేసుకున్న తర్వాత బిడ్డలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. వి నీడ్ టు గివ్ టాప్ ప్రియారిటీ టు అవర్ ఫ్యామిలీ. కుటుంబము మొట్టమొదట. కాబట్టి ఆ ప్రేమ అనేటటువంటిది, కుటుంబంలో ప్రేమ, ఈ ప్రేమ కుటుంబ జీవితానికి పునాదిగా పనిచేస్తుంది. లవ్ సర్వ్స్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. కుటుంబ జీవితంలో ప్రియులారా, ప్రేమ సమస్త దోషములను కప్పుద్ది. కాబట్టి ఇంకా ఈ యొక్క పదం మరి నేటి ధ్యానం కొరకు ప్రియులారా, మనము 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుంచి మరి 7 వచనాలు మనం చదువుకుందామండి. 4వ వచనం చదువుకుందాం. మరి దానిలో మనం చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు అని చెప్పి మనము చదువుకుంటున్నాం ప్రియుల. మరి లవ్ ఈజ్ పేషెంట్ అండ్ కైండ్. లవ్ డస్ నాట్ ఎన్వీ ఆర్ బోస్ట్. ఇట్ ఈస్ నాట్ అరోగెంట్ ఆర్ రూడ్. కాబట్టి ప్రేమే చాలా ముఖ్యమైనటువంటిది. మరి పౌలు భక్తుడు ఈ యొక్క 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి చెప్పటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క మొదటి 3 వచనాల్లో కూడా ప్రేమ లేనటువంటి వాళ్ళు ఎట్లాంటి అన్నటువంటిది మనం చూస్తాము. అది కూడా చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై యుందును. మరి అంతేకాకుండా 2వ వచనములో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతంగా ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. కాబట్టి ప్రియులారా, ప్రేమ లేకుండా ప్రేమే చాలా ముఖ్యమైనటువంటిది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో కూడా ప్రేమే చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పి మనం తెలుసుకుంటాము. కాబట్టి ప్రియులారా, ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఈ యొక్క ప్రేమ ద్వారా ప్రియులారా, ఓర్పు మరియు దయ, పేషెన్స్ అండ్ కైండ్నెస్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును అని చెప్పి మనము ఈ యొక్క వాక్యంలో మనము చదువుకొని ఉంటున్నాం పిల్లల. ప్రేమ దీర్ఘకాలము సహించును, పేషెన్స్, సహిస్తేటటువంటి గుణము పిల్లలారా. ప్రేమలో ఉన్నటువంటి ఆ మంచి గుణాలను చెప్తున్నారు. దయ చూపించును. ప్రేమ, దయ, కరుణ. ప్రేమను కలిగి ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు we show sympathy towards them, we show kindness towards them, we have patience. మన యొక్క దేవుణ్ణి చూసినట్లే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. యేసు ప్రభు కూడా ఐ యామ్ ద లవ్ అని, మరి ఆ యేసు ప్రభులో కూడా మనం అదే ఆ దేవునిలో ఉన్నటువంటి ప్రేమనే మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఆయన యొక్క బిడ్డలుగా, క్రైస్తవులుగా మనలో కూడా ఆ యొక్క ప్రేమను కలిగి ఉండాలని చెప్పి, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ప్రేమ,
మరి అంతేకాకుండా పిల్లలతోటి కూడా ప్రేమతో మరి ప్రేమను చూపించటము అనేటటువంటిది చాలా ముఖ్యం పిల్లలారా. మరి పేషెన్స్ ఈజ్ వైటల్ ఇన్ ఫ్యామిలీ డైనమిక్స్. ఈ యొక్క ఫ్యామిలీలో ప్రియులారా, ఈ యొక్క ఓర్పు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. తొందరగా హేస్టీ డెసిషన్స్, తొందరపాటు చర్యలు, తొందరతోటి ఏదంటే అది మాట్లాడటము, అవన్నీ కూడా నిజంగా ఎన్నెన్నో కుటుంబాలలో ప్రియులారా ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, ఎన్నో బ్రేకప్స్, రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నవి. సంబంధ బాంధవ్యాలలో ఎన్నో ప్రియులారా మరి ప్రశాంతత లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. ఎందుచేతనంటే ఆ ఓర్పు లేకుండా ఉండటం, పిల్లల ఆందోళనలను వినేటటువంటి తల్లిదండ్రులు. కాబట్టి మనం పేషెన్స్‌తో ఉన్నటువంటి అప్పుడు మనము ఆ పిల్లల యొక్క మరి కన్సర్న్స్, ఎ పేరెంట్ లిజనింగ్ టు ఎ చైల్డ్స్ కన్సర్న్స్, ఓపికతోటి వారు చెప్పేటటువంటి వారి యొక్క మరి పరిస్థితులను అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, మరి వినటం అనేటటువంటిది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది పిల్లలారా. కాబట్టి ఈ మనం ఈ యొక్క ప్రేమను కలిగి ఉండటం అంటే కుటుంబంలో మరి ఓర్పు మరియు దయ కలిగి ఉండటము. అంతేకాకుండా గర్వము కంటే వినయము, హ్యూమిలిటీ ఓవర్ ప్రైడ్. పిల్లలారా, గర్వము చాలా మందికి ఆ యొక్క గర్వము, అహంకారంతోటి పొగరుబోతు మాటలు, గర్వపు మాటలు, డంబపు మాటలు ప్రియులారా, అవి నిజంగా ఇతరులను పొడిచేటటువంటిది ఈ మాటలు ప్రియులారా. నరహత్య చేయనక్కర్లేదు, మాటలతోటే కొంతమంది మరి నరహత్య చేసినంత పని చేస్తుంటారు. యేసు ప్రభువును మనకు గుర్తు చేసి ఉంటున్నాడు. మరి ఇక్కడ మరి మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. కాబట్టి ప్రియులారా, ప్రేమ వినయముపై వృద్ధి చెందుతుంది. గొప్పలు చెప్పుకోవటం కాదు ప్రియులారా, డంబం మాటలు. లవ్ థ్రైవ్స్ ఆన్ హ్యూమిలిటీ, నాట్ బోస్టింగ్. కొంతమంది అన్ని కూడా వాళ్ళ గురించే పొగడుకోవటం, వాళ్ళ గురించే మరి హెచ్చించుకోవటం, లేకపోతే వారి యొక్క శక్తి సామర్థ్యాలు. కానీ ప్రేమ కలిగి ఉన్నప్పుడు పిల్లలు మనం ఎంత తగ్గించుకొని ఉంటాం. యేసు ప్రభు అయితే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తాను ఎంతో శక్తివంతుడు, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నా సరే ఆయన ఎంతగా రిక్తుడై ఉంటున్నాడు ప్రియులారా, శిలువ మరణం పొందినంతగా ప్రియులారా. కాబట్టి అదే రకమైనటువంటి ఆ దీనత్వంను మరి మన యొక్క కుటుంబాల్లో నిజంగా ముఖ్యంగా మరి తల్లిదండ్రుల ఆ దీనత్వం, ఆ యొక్క ప్రేమను కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, నిజంగా అక్కడ ఎంతో సమాధానమును మనం చూడగలము. మరి జీవిత భాగస్వామి తన భాగస్వామి ప్రయత్నాలను గుర్తిస్తున్నారు. ఎ స్పౌస్ అక్నాలెడ్జింగ్ దేర్ పార్ట్నర్స్ ఎఫర్ట్స్. కాబట్టి దట్ ఈస్ ఆల్సో పార్ట్ ప్రియులారా. మనం కూడా మన యొక్క మరి జీవిత భాగస్వామ్యులను, లైఫ్ పార్ట్నర్స్ను, వారి యొక్క ఎఫర్ట్స్ను, వారి యొక్క ప్రయాసను మనం గుర్తించాలి, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. మరి అంతేకాకుండా మూడవదిగా క్షమాపణ మరియు అవగాహన. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. కుటుంబంలో ప్రేమను చూపించటం అన్నప్పుడు మరి ఈ యొక్క గుణాలను కలిగి ఉండటం, క్షమాపణ, ప్రేమతో కలిగి ఉన్నప్పుడు పిల్లలు ఒకరినొకరు మరి క్షమించుకునేటటువంటి గుణము. మరి టు ఎర్ర్ ఈస్ హ్యూమన్. తప్పులు అనేటటువంటి కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. మరి అట్లాంటప్పుడు ఆవేశం మీద మాట్లాడటం అవి కాదు. కానీ మరి ఎంతగా మరి ఒకవేళ మనదే తప్పు అయితే వి నీడ్ టు కన్ఫెస్. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్, మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని ఎడల, కాబట్టి మన యొక్క దేవుడు సమస్త దుర్నీతి నుంచి కూడా క్షమిస్తాడు ప్రియులారా. మన యొక్క దేవునిలో ఆ యొక్క క్షమించే గుణం ఉన్నది. కాబట్టి మనలో కూడా అటువంటి క్షమాపణ గుణము మరి అవసరమై ఉంటున్నది ప్రియులారా. ముఖ్యంగా మన యొక్క మరి తోబుట్టువులతోటి, లేకపోతే బంధువులతోటి, అందరితోటి కూడా మంచి రిలేషన్షిప్స్, మంచి కీపింగ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ మీన్స్ ఎంబ్రేసింగ్ ఫర్గివ్నెస్. కాబట్టి అటువంటి ప్రియులారా మరి క్షమాపణ గుణం కలిగి ఉండటం, ఎప్పుడు ఆ తప్పుడు లేకపోతే అవే గుర్తు చేయటం కాదు, కానీ ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఆ రీతిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మరి అంతేకాకుండా రక్షణ మరియు నమ్మకము, ప్రొటెక్షన్ అండ్ ట్రస్ట్.
ప్రేమ రక్షణాత్మకమైనటువంటిది మరియు నమ్మకాన్ని పెంచుతుంది ప్రియులారా. నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మన భార్య లేకపోతే భర్తలు వాళ్ళు మన ఎడల నమ్మకం, దే ట్రస్ట్ అస్, దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. కాబట్టి ఇది తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం మరి వారు ఏ పేరెంట్ అడ్వకేటింగ్ ఫర్ దేర్ చైల్డ్, మరి పిల్లల తరపున ప్రియులారా, పిల్లల గురించే మనం మరి బ్యాడ్గా ఇతరులకు చెప్పటం కాదు, కానీ వాళ్ళ తరపున వాదించటం, వారి తరపున కుటుంబం అంతా కూడా మరి ఒక తాటి మీద నిలబడటం, అందరు కలిసి ప్రియులారా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కలిసి కట్టుగా మరి మరి వారి యొక్క ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకోవాల్సినటువంటి వారై ఉంటున్నారు. మరి అంతేకాకుండా ఆశ మరియు పట్టుదల, హోప్ అండ్ పర్సీవరెన్స్, ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మనలో ఎంతో నిరీక్షణ ఉంటది, ఎంతో ఆ యొక్క పట్టుదల ఉంటది ప్రియులారా, కొనసాగించాలి. మరి సహనం కలిగి ఉంటాము. పరీక్షల సమయంలో ప్రేమ మనకు ఆశను ప్రేరేపిస్తుంది ప్రియులారా. లవ్ ఇన్స్పైర్స్ హోప్ డ్యూరింగ్ ట్రయల్స్. మన యొక్క జీవితాల్లో అనేక రకములైనటువంటి ట్రయల్స్ వస్తుంటాయి. ఆ పరీక్షల సమయాలు ప్రియులారా, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, అటువంటి సమయంలో ప్రియులారా మనం ఎంతైనా ఈ యొక్క ప్రేమ మనకు ఎంతో నిరీక్షణను మరి ప్రేరేపిస్తుంది పిల్లల. సవాళ్ళ ద్వారా ఒకరినొకరు ఆదరించేటటువంటి కుటుంబము, ఫ్యామిలీ సపోర్టింగ్ ఈచ్ అదర్ త్రూ ఛాలెంజెస్. అటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు పిల్లారా మరి లైక్ మైండెడ్ పీపుల్, అటువంటి ఆ కుటుంబాలు కలిసి పిల్లారా దాన్ని మరి సాల్వ్ చేసుకోవటం అనేటటువంటిది ఎంతైనా అవసరమో. ప్రేమ అనేటటువంటిది ఆ చర్యల ద్వారా వ్యక్తీకరించబడినటువంటి ఒక నిబద్ధత పిల్లల. లవ్ ఈజ్ అ కమిట్మెంట్ ఎక్స్ప్రెస్డ్ త్రూ యాక్షన్స్. కాబట్టి ఇది ఆ క్రియల ద్వారా మనం చూపించాలి. ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు, ఐ లవ్ యూ అంటే సరిపోదు, కానీ ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్, ఇఫ్ యూ లవ్ డూ దట్ థింగ్. యేసు ప్రభు చెప్పాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అవును ప్రభు, అయితే నా మందను మరి కాపాడు, ఫీడ్ మై షీప్, నా మందను చూసుకో అని చెప్పి ఉంటున్నాడు. మనకు కూడా ప్రియులారా మనం నిజంగా ప్రేమిస్తున్నప్పుడు మనకు ఇచ్చినటువంటి బిడ్డలను, భార్యలను, భర్తలను మరి కుటుంబాన్ని ప్రియులారా మనం ఎంతగా చూసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఆ ప్రేమను మనం క్రియలలో వ్యక్తపరిచేటటువంటి అవసరత ఉంటున్నది ప్రియులారా. మరి ఈ యొక్క మరి యాక్షన్, కాల్ టు యాక్షన్ మన కుటుంబాలలో దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబించడానికి మనందరం కూడా కృషి చేయాలి. వి నీడ్ టు స్ట్రైవ్ టు రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఈ దినాల్లో అటువంటి ప్రియులారా మన యొక్క బిడ్డలు అటువంటి ప్రేమను చూస్తున్నారు. ఈ సమాజం కూడా అటువంటి ప్రేమను చూస్తుంది. కాబట్టి యేసు ప్రభు మనకు ఆ ప్రేమను చూపించి వెళ్ళి ఉంటున్నాడు. మనం కూడా గాడ్ ఈజ్ లవ్ ప్రియులారా. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయనలో ఉన్నటువంటి అత్యంత గొప్ప గుణం ఏంటంటే ప్రేమ గలవాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా అటువంటి ప్రేమను కలిగి మరి మన కుటుంబాలలో ఆ ప్రేమను కలిగి, ఎంత ఓర్పు సహనం కలిగి, దీనత్వం కలిగి, ఎంతగా క్షమించేటటువంటి గుణం కలిగి ఆ రీతిగా ఉంటూ మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మరి ఈరోజు వాక్యం ద్వారా తండ్రి మరి ప్రభువా, ఓ గొప్ప నాయన తండ్రి, ప్రేమ దీర్ఘకాలం సహించునని చెప్తున్నారు ప్రభు. దయ చూపించును. ఇటువంటి జీవపు మాటలను బట్టి వందనాలు ప్రభు. అయ్యో తండ్రి, ఎన్ని కుటుంబాలలో ప్రభు తండ్రి దినాలలో ప్రభు సమాధానం లేదు, ప్రేమ లేదు ప్రభు, సఖ్యత లేదు. ఓ గొప్ప నాయన తండ్రి, ఎంత ఈర్ష, పగ, కలహము, డంబములు, కామము తండ్రి తండ్రి తండ్రి. అయ్యో గొప్ప దేవ, సాతాను ఏ రీతిగా ప్రభు చిచ్చులు పెడుతుంది తండ్రి. యేసు నామంలో ప్రభు గొప్ప నాయన ప్రతి కుటుంబాన్ని వినుచున్న ప్రతి బిడ్డను తండ్రి దర్శించండి. ఆ కుటుంబంలో మీ యొక్క మెండైన దీవెనలు దయచేయండి ప్రభు. సంపూర్ణంగా తండ్రి ప్రభు సమర్పించుకొని ప్రభు ఇంకా ప్రభు తండ్రి మీ యొక్క ప్రేమను తండ్రి మా ద్వారా తండ్రి తండ్రి మరి ప్రభు మా కుటుంబాలకు, మా బిడ్డలకు ప్రభు, మరి తండ్రి బిడ్డలకు ప్రభు తండ్రి తండ్రి బంధువులకు, స్నేహితులకు, సమాజంలో, సంఘంలో కూడా తండ్రి ఇది చూపించేటటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమని మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకేమన్నా ప్రార్థన అంశాలు ఉన్నట్టయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.